9 సంవత్సరాలు ఉన్నది సార్. 9 సంవత్సరాలు ఉన్న తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ 9 సంవత్సరాలు జరిగిన దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ దాంట్లో కలిపి అప్పటి ప్రభుత్వము అని అంటే అప్పుడు 2 ప్రభుత్వాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన రైతుల విషయంలో వేరేలాగుంది, రాజశేఖర రెడ్డి గారు రాకముందు రైతుల విషయంలో పాలన వేరేలాగుంది. పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. పూర్తిగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీంతో మేము ఏకీభవిస్తలేం సార్. అది కరెక్ట్ గా తను ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మాట్లాడుతున్నారో పర్టికులర్ గా మాట్లాడి రికార్డ్స్ లోకి వెళ్ళాలి. అప్పటి ప్రభుత్వాలు అనేటువంటి మాట తెచ్చినప్పుడు తప్పనిసరిగా అందులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రికార్డ్ అవుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దయచేసి ఆ ఉమ్మడి పాలకులు అంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్నారు. కేసీఆర్ గారికి కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు, మనకు సబ్సిడీ తోటి విత్తనాలు ఇచ్చారు, మనకు పెస్టిసైడ్స్ ఇచ్చారు, రైతులకు బీమా కల్పించారు, పంటలకు బీమా కల్పించారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు రైతుల విషయంలో చేశారు. ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు మొదలు పెట్టకపోతే ఆయనను ప్రతిసారి కూడా ఒకటే మాట అనేడు చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రాజెక్టులు మొదలు పెట్టండి లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, రైతులకు ప్రాజెక్టులు అనేటివి మనకు శాశ్వతంగా నిలిచిపోతాయని. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ప్రాజెక్టులు మొదలు పెడితే దాన్ని కూడా వాళ్ళు తప్పుపడితే తప్పేం లేదు అధ్యక్ష, అది పార్షాలిటీ చూపించారనేటువంటి మాట మాట్లాడు. దాని విషయం కాకుండా ఏదైతే ఇప్పుడు తను మాట్లాడుతున్నారో గత ప్రభుత్వంలో అనేటువంటి మాటలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 2 ప్రభుత్వాలను డివియేట్ చేసి ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పమనేది, ఆ రికార్డ్స్ లోకి ఆ విధంగా వెళ్ళాలనేది నా యొక్క కోరిక.